రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పేసి అక్కడి న్యూస్ రావడం అయితే జరిగింది. అదేంటంటే సీఎం దళపతి విజయ్ గారు స్టాలిన్ గారిని అరెస్ట్ చేసేందుకు ఒక రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ మద్యం కుంభకోణం పైన అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే మద్యం అమ్మకాలు కొనుగోళ్లు వీటిపైన మొత్తం కూడా ఒకసారి స్క్రూటినీ చేయాలని చెప్పేసి విజయ్ గారు ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇదేమన్నా స్టాలిన్ గారి అరెస్టుకు రంగం సిద్ధం చేయడమా, లేకుంటే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మామూలుగా ఇలా అధికారాలు మారినప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించే అవకాశాలు ఉన్నాయని ప్రతి సందర్భంలో జరిగాయి. తెలంగాణలో జరిగింది, ఏపీలో జరిగింది, ఇప్పుడు తమిళనాడులో కూడా జరుగుతుంది. సో అటువంటి ప్రయత్నం ఏమన్నా దళపతి విజయ్ గారు తీసుకుంటారా? ఈ మద్యం అని అంటున్నారు, మద్యం కుంభకోణం అని అంటున్నారు, అందులో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. సో దాటిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందంటున్నారు. అటువంటి దిశగా వెళ్తారా సార్? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగిండొచ్చు. ఇప్పుడు మద్యం కుంభకోణం అంటున్నారు, అక్కడ రావాలి జరిగిండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. దాని మీద విచారణ చేయించడం తప్పేముంది? లోటుపాట్లు ఉండాయా లేవా అనేది విచారణ చేయిస్తారు. ఉండాయా లేవా అనేది తెలియదు. విచారణ జరిగి నాకు తెలియదు. ముందే ఆయన అరెస్ట్ చేసేదానికి రంగం సిద్ధం చేస్తున్నారంటే అది వింతగా కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో అని అంటున్నావు నువ్వు, మరి తెలంగాణలో ఎక్కడ అరెస్ట్ జరిగింది? లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అరెస్ట్ జరిగింది? లేదు. మరి అక్కడ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కూడా ఆంధ్రలో మద్యం కుంభకోణం జరిగింది, దాని మీద ఒక విచారణ సిట్ వేశారు, విచారణ చేస్తున్నారు. అది విచారణ చేసినాక వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక ఎవరు దోషులు అనేది తేలుతుంది. అలాగే అక్కడ ఏమైనా తప్పులు ఉంటే జరగచ్చు, కానీ ఆయన్ని వ్యతిరేకిస్తూ అరెస్ట్ చేసేదానికే రంగం సిద్ధం చేస్తున్నారు అనే దానికి ఒక రాజకీయ పరిణామాలను కూడా చూసినప్పుడు ఆయన ఉన్న పలానా వచ్చి పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నాడు. పాల్గొంటే ప్రజలు అట్లా అన్నా డిఎంకేను ఇటు డిఎంకేను కాకుండా విజయ మనసుల దగ్గరికి తీర్పునిచ్చారు. ఆయనకు 8 సీట్లు ఎంతో సీట్లు అవసరం పడినాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అందరూ అప్పటికి కూటమిలో ఉన్నారు. డిఎంకే కూటమిలో ఉన్న కమ్యూనిస్టులు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, మిగతా పక్షాలు అయితేనేమి, ఐఎంఎల్ చిన్న పార్టీలు, అవన్నీ విజయ్కే సపోర్ట్ ఇచ్చారు. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆ క్రూషియల్ 2 days 3 days సపోర్టు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చే ముందర కూడా లెఫ్ట్ పార్టీస్ అయితే స్టాలిన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత వెళ్ళి మద్దతు ప్రకటించినారు. ఐఎంఎల్ కూడా అదే పని చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న పలానా డిస్కస్ చేయకుండానే కూటమిలో ఉండి 28 సీట్లు ఇస్తే 5 సీట్లు గెలిచినారు. ఉన్న పలానా వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఒక విషయం చెప్పిండొచ్చు, ఎందుకంటే కూటమి ఉన్నది కాబట్టి. కూటమి తరఫున ప్రజల్లోకి వెళ్ళినాక వాళ్ళ మధ్య మంతనాలు జరగాలి కదా. ఇటువంటి పరిస్థితి ఉంది. ఏది వాళ్ళు చెప్పే కారణం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మేము మద్దతు ఇవ్వకపోతే కనుక బీజేపీ ఇతర వర్గాలను కూడగట్టి ఏదైనా బీజేపీ చేసి బీజేపీ చేతిలోకి పోయే అవకాశం ఉంది కాబట్టి పోకుండా ఉండడానికే ఇండియా కూటమికి అనుకూలంగా మేము ముందే చేసినాం. ఆ విషయమైనా కూటమిలో చెప్పాలి కదా. ఎందుకంటే వారికి వచ్చిన 5 సీట్లు అయినా కానీ డిఎంకేతో జత కట్టిన తర్వాతనే వచ్చినాయి. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసింటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. కూటమి ధర్మాన్ని పాటించాలా. ధర్మాన్ని పాటించకపోవడం కాంగ్రెస్ తప్పే, ఎవరమైనా కానీ చెప్పేది. పాటించి బీజేపీని అధికారంలోకి కానీ వాళ్ళ ప్రభావం ఉండే ప్రభుత్వం ఏర్పాటు ఉండకుండా చేసే దానికోసమే చేసినాము అని అంటే అది ఎవరైనా ఒప్పుకుంటారు. అదే ఆడ సమస్య ఉండేది. ఆ సమస్య అదంటే వేరు సమస్య అనుకోండి. ఇప్పుడు ఈ పరిపాలనకు సంబంధించిందని అప్పుడు డిఎంకే ప్రభుత్వం కొంచెం సానుకూలంగా ఉంటేనే కదా ఈ ప్రభుత్వం ఏర్పడింది. కానీ అంత కచ్చిపోతనంగా పోవాల్సిన అవసరం ఏం కనపడదు. మామూలుగా విచారణ చేసిండొచ్చు. అవకతవకలు అనేవి బయటకు వచ్చినాక ప్రభుత్వం తన స్కిన్ తను కాపాడుకోవాలి కదా. తను విచారణ చేయమని చెప్పిండొచ్చు. విచారణ చేసినాక అందులో తప్పప్పులు ఉన్నాయా లేదా ఏమిటి అనేది తేలిన తర్వాతనే చెప్పగలం. ముందే అరెస్ట్ చేసే దానికి రంగం సిద్ధం చేస్తున్నారు అనేది
అది తొందరపాటు చర్య అవుతుంది. ఓకే సార్, ప్రభుత్వాలు మారినప్పుడు ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణం ప్రతి ప్లేస్ లో కూడా వెలుగు అంశం తెరపైకి రావడం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏపీలో మద్యం కుంభకోణం వినిపించింది, ఇప్పుడు తమిళనాడులో వినిపించింది, ఢిల్లీది చూస్తాం. అంటే మద్యం కుంభకోణం అనేది ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరుగుతుందా అన్న ఒక అభిప్రాయాలు ప్రజల్లో కూడా కలుగుతుంది అనుకోవచ్చు. జరిగినాయి కదా ఇక కాస్త కూస్తో. ఎందుకంటే ఈ మద్యం కొనటంలో ప్రభుత్వము జోక్యం చేసుకుంటున్నారు కదా. జోక్యం చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. కింది స్థాయిలో జరిగిందా, ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిందా, మంత్రి స్థాయిలో జరిగిందా అనేది చెప్పలేను. కానీ ప్రభుత్వం జోక్యం ఉన్నప్పుడు తప్పకుండా ఇటువంటి లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ అపవాదులు సార్, ఇక్కడ రాజదలుచుకుంటే దెబ్బలు కొదవా అని అంటారు కదా, మరి ఇప్పుడు తలపతి విజయ్ గారు ఏమన్నా అంటే ఆలోచన చేస్తారా? స్టాలిన్ ని జైల్లో పెట్టించే అవకాశం ఏమన్నా అంతవరకు నిర్ణయం తీసుకుంటారా? రాజదలుచుకుంటే దెబ్బలు కొదవ అనేది సామెత. ప్రజాస్వామ్యం కదా మనం ఉండేది, అది వేరు. రాజవంశాలు రాజులు ఉన్నప్పుడైతే అది వేరు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. అతను ఒక తప్పు జరిగిందని తెలిసింది, విచారణ వేసినారు. విచారణ వేస్తానే ఖచ్చితంచుకునేదానికి అని చెప్పేదానికి లేదు. అతనికి ఇద్దరు ప్రత్యర్థులు కదా, డిఎంకే ఏడిఎంకే. కాకపోతే డిఎంకే అతను ప్రభుత్వం ఏర్పాటయ్యి ముఖ్యమంత్రి అయ్యే అవకాశానికి వ్యతిరేకించలేదు కదా తీవ్రంగా. అతను అంత చర్య తీసుకుంటారని నేను అనుకున్నాను. కాకపోతే రాజకీయంగా ఎవరి పాలసీలు వాళ్ళకు ఉంటాయి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.